బ్యాక్ టు న్యూస్. ఇరాన్ దివంగత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిపై ఆ దేశ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తొలి నివేదికను విడుదల చేశారు. హెలికాప్టర్ ప్రమాదం సంభవించడానికి దాదాపు 90 సెకండ్ల ముందు పైలట్ కాన్వాయ్లోని ఇతర 2 హెలికాప్టర్లను సంప్రదించారు. మరోవైపు శకలాల్లో బుల్లెట్లు లేదా ఇతర పేలుడుకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని రిపోర్ట్స్లో పేర్కొన్నారు. కొండను ఢీకొట్టిన తర్వాత హెలికాప్టర్లో మంటలు చెలరేగాయని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పొగమంచు, అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. ఇరాన్ దివంగత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిపై ఆ దేశ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తొలి నివేదికను విడుదల చేశారు. హెలికాప్టర్ ప్రమాదం సంభవించడానికి దాదాపు 90 సెకండ్ల ముందు పైలట్ కాన్వాయ్లోని ఇతర 2 హెలికాప్టర్లను సంప్రదించారు. మరోవైపు శకలాలు, బుల్లెట్లు లేదా ఇతర పేలుడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని రిపోర్టులో పేర్కొన్నారు. కొండను ఢీకొట్టిన తర్వాత హెలికాప్టర్లో మంటలు చెలరేగాయని తెలిపారు. ఇక ప్రమాదం జరిగిన ప్రాంతంలో పొగమంచు, అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి తెలుసుకుందాం. శ్రీచరణ్. స్పందన, ఇరాన్ దిగువన అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ మృతిపై ఆ దేశ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తొలి నివేదికను విడుదల చేశారు. హెలికాప్టర్ ప్రమాదం సంభవించడానికి దాదాపు 90 సెకండ్ల ముందు పైలట్ కాన్వాయ్లోని ఇతర 2 హెలికాప్టర్లను సంప్రదించారు. మరోవైపు శకలాల్లో బుల్లెట్లు లేదా ఇతర పేలుడుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని కూడా రిపోర్ట్లో పేర్కొన్నారు. కొండను ఢీకొట్టిన తర్వాత హెలికాప్టర్ లో మంటలు చెలరేగాయని కూడా ఒక ప్రైమరీ రిపోర్ట్ అనేది ఇచ్చారు. అలాగే ప్రమాదం జరిగిన ప్రాంతంలో పొగమంచు, అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగానే సహాయక చర్యలకు ఆలస్యమయ్యాయని కూడా రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై ఇరాన్ అధికారులు ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చారు. అయితే చనిపోవడానికి 90 సెకండ్స్ ముందు ఏదైతే జరిగిందో దానిపైనే ప్రత్యేకంగా ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు. శకలాల్లో బుల్లెట్ లేదా ఇతర పేలుడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా లభించలేదని రిపోర్ట్ లో తెలిపారు. అయితే కొండను ఢీకొట్టిన తర్వాత హెలికాప్టర్ లో మంటలు చెలరేగాయని కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇబ్రాహీం రైసీ వాడిన హెలికాప్టరు చాలా ఓల్డ్ హెలికాప్టరు. అది 1956 లో రూపొందించిన అమెరికా నుండి దిగుమతి చేస్తున్న బెల్ 212 హెలికాప్టర్ ని ఈ మధ్య వాడుతున్నారు. ఈ డొక్కు హెలికాప్టర్ కారణంగానే ఇది తరచు కూడా రిపేర్ తో పాటు నిర్వహణకి సరైన విడిభాగాలు లేకపోవడం కూడా దీని మెయింటెనెన్స్ చాలా కాంప్లికేటివ్ గా మారింది ఇరాన్ గవర్నమెంట్ కి. సో ఇది కూడా అధ్యక్షుడికి కూడా ఇదే ఓల్డ్ 4 దశాబ్దాలకి చెందిన ఈ చాపర్ ని కూడా వాడడం కూడా ఇప్పుడు సర్వత్రా కూడా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆధునిక ప్రపంచంలో అన్ని ప్రపంచ దేశాలు కూడా ఆధునిక సాంకేతిక కూడుకున్న ఆయుధాలతో పాటు రక్షణ రంగంలో హెలికాప్టర్లు కానీ యుద్ధ విమానాలు కానీ ఎప్పటికప్పుడు కూడా అప్గ్రేడేషన్ వర్షన్ తో కూడా ముందుకు వస్తున్నాయి. కానీ ఇప్పటికీ కూడా ఇరాన్ మాత్రము ఈ ఓల్డ్ బెల్ చాపర్లే ఇంకా గవర్నమెంట్ వాడుతుండమే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఎర్లియర్ కూడా కెనడా సైన్యం కోసము 2 టర్బో షాట్ ఇంజన్లతో TOH-1A1 గా కూడా అభివృద్ధి చేశారు. అయితే 1971 నాటికి కూడా 50 హెలికాప్టర్లను కెనడా సైన్యం కోసము UH-1 పేరుతో బెల్ సంస్థ సరఫరా చేసింది. ఇదే బెల్ సంస్థ ఇప్పుడు ఇరాన్ తో పాటు మిడిల్ ఈస్ట్ లో కొన్ని కంట్రీలకు కూడా ఈ బెల్ సంస్థ హెలికాప్టర్లు అనేది కూడా సరఫరా చేస్తూ వస్తోంది గడిచిన 4 దశాబ్దాలుగా. అయితే ఎర్లియర్ వియత్నాం యుద్ధంలో జరిగినప్పుడు మాత్రం అమెరికా సక్సీడ్ అయిందని చెప్పుకోవాలి. అయితే ఎండ్ లో ఈ హెలికాప్టర్ లో మార్పు చేసి బిజినెస్ కి అంటే ఇది ఒక ఆదాయ వనరుగా మారింది ఈ యుద్ధ హెలికాప్టర్లు అనేది అమెరికాకి. సో ఈ నేపథ్యంలో తర్వాత దీన్ని మాడిఫై చేసి 212 కూడా రూపొందించారు. అయితే ఇది బేసిక్ గా బిజినెస్ మోడ్ గా కూడా మధ్య శ్రేణి హెలికాప్టర్లను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంట్రీస్
ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ సంస్థలకు కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంట్లో ఏంటంటే ప్రత్యేకత సిబ్బందితో సహా 15 మంది ప్రయాణించవచ్చు. అయితే ఈ హెలికాప్టర్ లేటెస్ట్ వర్షన్ సుబారు బెల్ 412 ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు ఎమర్జెన్సీలో డాక్టర్స్ కి, సైన్యము, అగ్నిమాపక సిబ్బంది కోసం రవాణా కూడా వాడుతున్నారు. కానీ ఇరాన్ లో మాత్రం పరిస్థితి ఏంటంటే ఈ ఓల్డ్ బెల్ 212 హెలికాప్టర్ ఏదైతే వాడుతున్నారో దాని వల్లే ప్రమాదం సంభవించిందని కూడా ఇరాన్ నిపుణులు అంటున్నారు. స్పందన. థ్యాంక్స్ రిచర్డ్.